are your attention, please? Train number 07765 From Karimnagar to Sirpur Town Memo Express is coming on platform number. హైదరాబాద్ కరీంనగర్ నేషనల్ హైవే అది మీకు కనిపిస్తుంది కదా. మనం కొడకండ్ల రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం. మనకి ఇక్కడ నుంచి ట్రైన్ అయితే డౌన్కి అయితే వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం హైట్ ఉన్న ట్రైన్ మనకి డౌన్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ నుంచి ఫ్లైఓవర్ మనకి పైకి వస్తుంది. ఇప్పుడు ట్రైన్ మనకి డౌన్ అవుతుంది, స్లోలీ డౌన్ అవుతుంది. మనకు వచ్చేది కొడకండ్ల రైల్వే స్టేషన్. మనకి ఈ రూట్లో అయితే ట్రైన్ చాలా హైట్ మీద ఉంటుండే. అండ్ ఎలాగైతే మనకి ఇప్పుడు నేషనల్ హైవే కరీంనగర్ అయితే వస్తుందో అది మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. అందుకే మనకి ఏం చేసిందంటే కొడకండ్ల రైల్వే స్టేషన్ అయితే ఎట్లా అయితే వస్తుందో అది వచ్చే ముందే మనకి రైల్వే లైన్ అనేది కొంచెం స్లోలీ ఇలా డౌన్ అవుతూ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ కొడకండ్ల రైల్వే స్టేషన్ మనం క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఈ రైల్వే లైన్ అనేది మనకి స్లోలీ హైట్ అయితే పెరుగుతుంది మళ్ళీ మనకి. అబ్బా, ఈ రూట్లో రైల్వే గేట్లు లేవు అనుకున్నా కానీ ఒక రైల్వే గేట్ అయితే కనిపించింది ఇంతసేపటికి. కొడకండ్ల రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసింది. సో మనం కొడకండ్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. నా ఫస్ట్ ఛానల్ ఉన్నప్పుడైతే ఓన్లీ ఈ హైవే వరకే ఆ బ్రిడ్జ్ అయితే ఇది కనిపిస్తుంది కదా మీకు, హైదరాబాద్ కరీంనగర్ హైవే, అక్కడ వరకు ఈ రైల్వే లైన్ అయితే వచ్చింది. ఆ వచ్చినప్పుడు రైల్వే లైన్ నేను వీడియో తీసి పెడితే నాకు మంచి లైకులు సబ్స్క్రైబర్స్ అయితే చాలా బాగా పెరిగి ఉండే. బట్ ఆ లైన్ అప్పుడు ఇక్కడ వరకే కన్స్ట్రక్షన్ ఉండే, బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ కాలేదు. ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. సో మనకి రైల్వే లైన్ అయితే ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారు. సో కొడకండ్ల రైల్వే స్టేషన్లో అయితే మనకి ట్రైన్ 1 minute హాల్టింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనకి ట్రైన్ బయలుదేరి సో మనకు హారన్ అయితే ఇచ్చారు, ట్రైన్ అనేది బయలుదేరుతుంది.
సో కొడకండ్ల నుంచి మనకి ట్రైన్ అయితే బయలుదేరింది. కొడకండ్ల రైల్వే స్టేషన్. ఎక్కువ మంది అయితే దిగలేదు అండ్ ఎక్కువ మంది అయితే కూడా ఎక్కలేదు. ఈ రైల్వే స్టేషన్కి ఇరువైపులా ఇలా రోడ్ అయితే వేశారు, మనకి నేషనల్ హైవేకి టచ్ చేసి. సో ఈ హైవే వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ నేషనల్ హైవే. అప్పుడు లైన్ ఎక్కడి వరకు కన్స్ట్రక్షన్ చేశారో తెలుసా? చూపిస్తా చూడండి. నా ఫస్ట్ ఛానల్ ఉన్నప్పుడు ఏదైతే ఇది బోర్డు కనిపిస్తుందో బ్రిడ్జ్ దగ్గరలో, ఇక్కడ వరకే మనకి రైల్వే లైన్ అనేది తవ్వి, ఇదంతా మట్టి కుప్పలు ఉండే, ఇదంతా తవ్వి రైల్వే ట్రాక్ అయితే ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి, ఇక్కడ వరకు అయితే అప్పుడు రైల్వే ట్రాక్ అయితే ఉంటుండే. ఇదే చోటు, ఇదే స్టాప్ ఉంటుండే రైల్వే ట్రాక్. ఆ తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ అవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి ఇది బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇన్ ఫ్యూచర్లో మనకి ట్రిపుల్ లైన్ వస్తే ఆ బ్రిడ్జ్ కూడా ట్రిపుల్ లైన్ కన్స్ట్రక్షన్ చేయడానికైతే కరెక్ట్గా సరిపోయింది. ఇటు కొంచెం ఇటు సైడ్ కూడా ట్రిపుల్ లైన్ రావచ్చు. మనకి 3 గ్యాప్లు అయితే ఇచ్చారు, మీరు అటు కూడా చూసారు కదా గ్యాప్. ఆ గ్యాప్ ఈ గ్యాప్ మొత్తం ఇది వాటర్ పైప్ లైన్ గ్యాప్. మనకి 3 ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ అయినప్పుడు మనకి ఫ్యూచర్లో ఇది సరిపోతుంది. స్మోక్ అయితే లేపుతుంది ట్రైన్. ఇది మనకి నేషనల్ హైవే హైదరాబాద్ కరీంనగర్. సో మనకి ట్రైన్ ఇక్కడ నుంచి పవర్ జనరేట్ చేసి స్పీడ్ అయితే పెంచుతున్నారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక కొమరెల్లి ఈ రైల్వే స్టేషన్లో అయితే చూపిస్తాను నేను. కొమరెల్లి రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మిస్తున్నారో ఈ వీడియో అయితే చూడండి. వామ్మో, డిస్క్ బ్రేకులే దీనికి. అసలు సడన్లీ బ్రేక్ వేస్తున్నారు, మామూలు బ్రేకులు లేవు ట్రైన్కి, అన్ని డిస్క్ బ్రేకులే. మళ్ళీ అలాగే యాక్సిలరేట్ కూడా అలాగే ఉంది, సేమ్ యాక్సిలరేషన్ అండ్ డీయాక్సిలరేషన్ కూడా సేమ్ ఉంది. ఇదే మనది చివరి వీడియో అవుతుంది. ఫ్యూచర్లో ఇది గుర్తుండిపోతుంది. డీజిల్ లైన్ సింగిల్. సో ఎంత బాగా అనిపిస్తుంది కదా ట్రైన్ పొగలేపుతుంటే. సో మీరు చూడండి ట్రైన్ ఎలా పొగలేపుతుందో. ట్రైన్ పొగలేపితే భారీ ఉంటుంది చూడటానికి. ఈ 2 కళ్ళు కూడా సరిపోవు. అందుకే నాకు ఫస్ట్ డీజిల్ ఇంజన్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా ఉంది రైల్వే ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ మళ్ళీ హైట్కి అయితే వస్తుంది.
స్లోలీ హైట్ అయితే లేపుతుంది రైల్వే ట్రాక్. ట్రైన్ మళ్ళీ హైట్ అయితే లేస్తుంది. ఇక్కడ కూడా ట్రిపుల్ లైన్ రావాలి. అటు సెకండ్ ప్లాట్ఫామ్ మధ్యలో మెయిన్ లైన్. బట్ కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు, ఇలాగే అసంపూర్తిగా వదిలేశారు. ఓన్లీ ప్లాట్ఫామ్కి మాత్రమే టర్నింగ్ ఇచ్చుకున్నారు. సో మన డెమో ట్రైన్ అయితే స్లోలీ మూవ్ ఆన్ అయిపోతుంది. మనకి రైల్వే స్టేషన్ వచ్చేసి లకుడారం. మనం లకుడారం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఆ తర్వాత దుద్దెడ, సిద్దిపేట మన టర్మినేట్ అయితే అవ్వబోతున్నాము. సో ఇన్ ఫ్యూచర్ మనకి ఇంత లాంగ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. అందుకే ఇదంతా బాగా లాంగెస్ట్ ప్లాట్ఫామ్గా కన్స్ట్రక్షన్ చేశారు. గూడ్స్ రైలు కూడా ఆగుతుంది దీంట్లో. చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ప్లాట్ఫామ్కి రావాలంటే. బట్ ప్రజెంట్ అయితే మనకి చిన్నగా కట్టారు రైల్వే స్టేషన్, ఇంటర్సిటీ డెమో మెమో ట్రైన్స్ లాగా. బట్ గూడ్స్ ఒకే గూడ్స్ ఒకవేళ వస్తే అక్కడ వరకు ఆగుతుంది. అందుకే ఇంత పెద్ద లైన్ అయితే తీసుకున్నారు మనకి. సో ట్రైన్ అయితే ఎంట్రన్స్ అయిపోయింది లకడారం రైల్వే స్టేషన్లో. మనం లకడారం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఈ తర్వాత మనకి ట్రైన్ వచ్చేసి దుద్దెడ, ఆ తర్వాత సిద్దిపేటకి అయితే ఇది టర్మినేట్ అవుతుంది. అదే మనకి చివరి లాస్ట్ స్టేషన్. మనం దిగవలసింది మరియు మళ్ళీ రిటర్న్ అవ్వాల్సింది కూడా సిద్దిపేట వరకు. మనకి ప్రజెంట్ అయితే లకడారం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది లకడారం రైల్వే స్టేషన్ యొక్క సిచ్యువేషన్ ప్రజెంట్ 2024. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కొంచెం ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఆన్ బోర్డ్ డీ బోర్డ్ ఎంతమంది చేస్తారో చూద్దాం. టికెట్ కౌంటర్ ఎవ్వరు లేరు, బుకింగ్ కౌంటర్, టికెట్ కౌంటర్ ఏమీ లేదు. అంతా చెత్తగానే ఉంది, ఏం క్లీన్ లేదు. గోడల మీద అంతా గలీజ్ బొమ్మలు అవి ఇవి రాసి ఎంతో గలీజ్గా ఉంది. స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది లకుడారం. మనకి ట్రైన్ చాలా ముందు వచ్చి ఆగుతుంది లకడారంలో. సో ఇది లకడారం రైల్వే స్టేషన్. ఇది మన ట్రైన్ డెమో. అండ్ ఇక్కడ ఎవరైతే ఇంకా దిగలేదు, అసలు ఎవరు కూడా ఎక్కలేదు మనకి రైల్వే స్టేషన్లో. సో మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది లకడారం రైల్వే స్టేషన్. సో ఇక్కడైతే ఎవరు ఎక్కలేదు, ఎవరు దిగలేదు లకడారం రైల్వే స్టేషన్లో. అసలు చాలా అంటే చాలా లేట్ ఉంది ట్రైన్, 1 అవర్ డిలే. చూద్దాం సిద్దిపేటకి ఎంతసేపట్లో తీసుకెళ్తుందో. ఇంకా ట్రైన్ ట్రాక్ అయితే చేంజ్ అవుతుంది ఇక్కడ నుంచి. మళ్ళీ ట్రైన్ అనేది మన
మనకి కంటిన్యూ వెళ్తుంది ఇక్కడ నుంచి. ట్రైన్ ట్రాక్ చాలా డేంజర్ కర్వ్ ఉంది, అందుకే ఈ ట్రైన్ మనకి స్లోలీ మూవ్ ఆన్ అవుతుంది. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే చెయ్యాలి, ఇంకా వర్క్ అయితే చాలా పెండింగ్లో ఉంది. ఇది ఏదో అప్పటి మందం మనకి ఇది లైన్ కన్స్ట్రక్షన్ చేశారు అంతే తప్పించి అసలు ఈ లైన్ కంప్లీట్ కావడానికి ఇంకో సంవత్సరం అయితే పడుతుంది. మెయిన్ ఈ చిన్న చిన్నయే మనకి స్టేషన్ల కాడ లైన్స్ అనేటివి, మళ్ళీ ట్రాక్స్ అంతా మనకి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అంతా ఈ కంకర్లంతా మనకి స్లీపర్స్ కింద దొబ్బి ఈ ట్రాక్ని హైట్ లెవెల్ చేయాలి. అండ్ అలాగే ఈ ట్రాక్ కూడా బరోబర్ లేదు, మనకి ట్రైన్ చాలా ఉయ్యాల ఊగినట్టు ఊగుతుంది. అంటే మనం పిల్లలకి ఎలా అయితే ఒళ్ళో పెట్టుకొని ఇలా ఇలా లాలిస్తామో అలా అయితే నడుస్తుంది ట్రైన్, మనకి చాలా అంటే చాలా ఊగుతుంది. సో మనం లక్కడారం బయలుదేరాము. ఇక నెక్స్ట్ మనకి సిద్దిపేటకి ఒకటే రైల్వే స్టేషన్ ఉంది, దుద్దెడ. నెక్స్ట్ సండే భద్రాచలం అయితే ప్లాన్ చేస్తాను, భద్రాచలం వెళ్ళి వద్దామని. ఒకవేళ భద్రాచలం కుదిరితే భద్రాచలం వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ ఎలా అప్గ్రేడ్ చేస్తున్నారో అండ్ ఆ రైల్వే లైన్ ఏమైంది, సారపాక అండ్ భద్రాచలం కొవ్వూరు లైన్, ఇదంతా మనం మాట్లాడుకుందాం. మనం కొమరెల్లికి అయితే వచ్చేసాము. ఇదే మనకి ఇటు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది కొమరెల్లి ఫస్ట్ స్టార్టింగ్, రెండోది మనకి రైల్వే గేట్ వస్తుంది కొమరెల్లి. అండ్ ఇది మనకి ఇప్పుడు వచ్చేటి ప్లాట్ఫామ్ కొమరెల్లి హాల్ట్ చూపిస్తాను నేను. రైల్వే స్టేషన్ వచ్చేది మనకి ఎక్కడనో, మనకి ఇదంతా టర్నింగే ఉంటుంది. ఇంకొంచెం ముందెళ్ళినాక మనకి కొమరెల్లి రైల్వే హాల్ట్. ఇది మనకి కొమరెల్లికి ఇటు ఏదైతే కరీంనగర్ హైదరాబాద్ హైవే ఉందో ఆ హైవేకి లింక్. అంటే మనకి ఎప్పుడన్నా ఆ రైల్వే గేట్ లేదన్నా ఇటు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వాటర్ నిండిపోతే మనకి ఓవర్ బ్రిడ్జ్ అయితే పనికి వస్తుంది. అందుకే ఈ ఓవర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇదిగోండి, ఇది కొమరెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ మనకి ఇక్కడ నిర్మిస్తారు. కొమరెల్లి రైల్వే హాల్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకి లాంగ్ అయితే వస్తుంది. అక్కడ మనకి ఇక్కడనేనా అసలు ఇది ప్లేస్ ఖాళీ చేశారు, ఇక్కడనా లేకుంటే చూపిస్తాను ఆగండు. రైల్వే గేట్కి ఈ ఇటు సైడ్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కొమరెల్లి రెండు రూట్లు ఉన్నాయి మనకి. ఆ రెండు రూట్ల మధ్యలో మనకి కొమరెల్లి రైల్వే స్టేషన్ అనేది హాల్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి కొమరెల్లి టెంపుల్. ఇక్కడ రైల్వే స్టేషన్ కొమరెల్లి వస్తే మనకి చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కొమరెల్లి రైల్వే స్టేషన్ వస్తుంది ఇది పుణ్యక్షేత్రం అయిపోతుంది మనందరికీ. మళ్ళా ఇదే లైన్లో మనకి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా వస్తుంది. ఇది మనకి కొమరెల్లి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ రైల్వే గేట్ ఉంటుండే, ఇక్కడనే మనకి కొమరెల్లి రైల్వే హాల్ట్ రైల్వే స్టేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి డైరెక్ట్ నేరుగా ఇటు కొమరెల్లి టెంపుల్ నుంచి మనం ఇటు స్టేషన్కి అయితే వచ్చి ట్రైన్కి ఆన్ బోర్డ్ డీ బోర్డ్ చేయొచ్చు.
ఫస్ట్ మనకి ఇది రైల్వే గేట్ ఉంటుండే ఇక్కడ, ఇప్పుడు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయితే చేశారు మనకి కొమరెల్లి. సో ఇదేనండి మన కొమరెల్లిది కొత్తగా వచ్చే రైల్వే హాల్ట్ స్టేషన్. జి కిషన్ రెడ్డి, నరేంద్ర కుమార్ మోడీజీ మరియు అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ వీళ్ళంతా ప్రతిపాదించారు కాబట్టి మనకి రైల్వే లైన్ అనేది వస్తుంది. ఇందులో స్టేషన్ అయితే వస్తుంది రైల్వే లైన్తో పాటు. ఈ రైల్వే లైన్ ఫ్యూచర్లో డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతం మనకి ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఎగ్జిట్ అయితే చేశారు కొమరెల్లి పక్క నుంచి దారి. అది కన్స్ట్రక్షన్లో ఉంది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, అందుకే. సో ఇప్పుడు మనకి వచ్చే రైల్వే స్టేషన్ దుద్దేడ, ఆ తర్వాత సిద్దిపేట్. సికింద్రాబాద్ సిద్దిపేట్ సికింద్రాబాద్ మధ్యలో టికెట్ ఫేర్ వచ్చేసి ఓన్లీ 30 రూపీస్ పర్ హెడ్, ఇద్దరికైతే 60 రూపీస్. 117 కిలోమీటర్ల ట్రావెల్ డిస్టెన్స్ని అయితే ఇది కవర్ చేస్తుంది. 3.5 గంటల సమయం అయితే తీసుకుంటుంది. ఇక ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 0748384 మరియు 8586. అయితే ఈ ట్రైన్ మనకి 2 ట్రిప్పులు అప్ 2 ట్రిప్పులు డౌన్ అయితే కొడుతుంది. ట్రైన్ నెంబర్ 07486 సిద్దిపేటలో ఉదయం 6:45 బయలుదేరి 10:15 అయితే సికింద్రాబాద్ చేరుకుంటుంది. రిటర్న్లో ట్రైన్ నెంబర్ 07483 సికింద్రాబాద్లో 10:35కి డిపార్చర్ అయ్యి మధ్యాహ్నం 1:45 సిద్దిపేటకి అయితే చేరుకుంటుంది. ఈ రైలు ట్రావెల్ టైం వచ్చేసి 3:10 12 రైల్వే స్టేషన్లో లాగుతుంది. 117 కిలోమీటర్ల ట్రావెల్ డిస్టెన్స్ని అయితే ఇది కవర్ చేస్తుంది. ఇక మధ్యాహ్నం అయితే ఈ రైలు నెంబర్ వచ్చేసి 07484 సిద్దిపేటలో 2:05 అయితే బయలుదేరి సాయంత్రం 5:20 సికింద్రాబాద్ అయితే చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్లో 07485 సాయంత్రం 5:45 బయలుదేరి రాత్రి 8:45 అయితే సిద్దిపేటకి చేరుకుంటుంది. ఇది ఒక్కటే రోజులో కవర్ చేస్తుంది ఇదంతా డిస్టెన్స్ని. బ్యూటిఫుల్ కర్వ్, ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ వియర్ ద హెడ్ ఫోన్స్. దయచేసి ప్రయాణికులు గమనించగలరు, సికింద్రాబాద్ సికింద్రాబాద్ మధ్య నడిచే డెమో ఎక్స్ప్రెస్ రైలు మాత్రం ఒక్కటే రోజు వారానికి బుధవారం రోజు నడవదు. మిగతా అన్ని రోజులైతే ఈ రైలు నడుస్తుంది. సో మనకి దుద్దేడ రైల్వే స్టేషన్ అటు సైడ్ వచ్చింది. మనం ఇటు నుంచి అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. మన దుద్దేడ రైల్వే స్టేషన్ ఇదిగోండి, ఇటు సైడ్. ఇదిగోండి అదంతా బ్యూటిఫుల్ కర్వ్ తీసుకుని అంత హైట్ మీదకి వెళ్ళి ట్రైన్ ఇలా టర్న్ తీసుకొని మన దుద్దేడకైతే వచ్చేసింది. ఇక్కడ నుంచి ట్రాక్ చేంజ్ లైన్ మనకి ఇక్కడ నుంచి కట్ అవుతుంది. మన పొట్టి చిన్ని ముద్దుల DEMU డెమో డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, ట్రాక్ సౌండ్ కూడా ఎంత బ్యూటిఫుల్ వస్తుందో వినండి. డ్రైవర్ సాబ్ ఒక్క హారన్ ఇచ్చుకోండి. ట్రైన్ అయితే బాగా స్లో వెళ్తుంది.
దుద్దెడ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్, ఫస్ట్ ప్లాట్ఫామ్. సిటీ నుంచి లేదన్నా కూడా ఒక 2-3 కిలోమీటర్స్ రావాలి స్టేషన్కి, దుద్దెడ రైల్వే స్టేషన్కి రావాలంటే. వాటర్ పైప్ లైన్స్, రూఫ్ షెడ్ అసంపూర్తిగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఏమో. కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ రావాలి ఇక్కడ. పార్కింగ్ ఏరియా, రైల్వే స్టేషన్. స్టేషన్ బ్యాక్ సైడ్ దుద్దెడ. ఇక్కడ ఆన్ బోర్డ్, డీ బోర్డుకి ఎవ్వరు లేరు. స్టేషన్లో టికెట్ కౌంటర్ లేదు, ఏం లేదు. ఇదిగోండి, ఒక్క టికెట్ కౌంటర్ లేదు, ఏం లేదు. అంతా చెత్తగా ఉంది రైల్వే స్టేషన్. కన్స్ట్రక్షన్ చేశారు బట్ నథింగ్. సో మనం ఫైనల్లీ దుద్దెడకు అయితే చేరుకున్నాం. ఈ రైల్వే స్టేషన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి లాస్ట్ స్టేషనే సిద్దిపేట, చివరి రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి, డెమో ట్రైన్. మళ్ళీ మనకి ఇలా అసలు చూడడానికి ఫ్యూచర్లో దొరకది. ఇదే చివరి ఫ్యూచర్. సో థ్రాటిల్ ఇచ్చారు మనకి, ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో మనం దుద్దెడ నుంచి అయితే బయలుదేరాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి మనకి 2:23 అవుతుంది. మేబీ నాకు తెలిసి ఇంకొక 20 మినిట్స్ అనుకుంటా ఇక్కడ నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్ చేరుకోవాలంటే దుద్దెడ నుంచి. ఎందుకంటే ట్రైన్ చాలా స్లోగా అయితే వెళ్తుంది మనకి. అండ్ మీరు చూడొచ్చు, అమ్మో పురుగులు వచ్చేసినాయి, తేనెత్తగదు. ఫైనల్లీ మనం దుద్దెడ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాము. సో మీ అందరికీ ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ గురించి అండ్ అలాగే అక్కడ నుంచి ఏ టైంకి బయలుదేరుతుంది, ఏ టైంకి రీచ్ అవుతుంది, మళ్ళీ సికింద్రాబాద్లో ఏ టైంకి బయలుదేరి సిద్దిపేటకి ఏ టైంకి రీచ్ అవుతుందో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో నేను ఇస్తాను. చివరి వరకు అయితే ఈ వీడియో చూస్తూనే ఉండండి. అండ్ వాచ్ అవర్స్ పెంచండి, సబ్స్క్రైబర్స్ పెంచండి. లైక్లతో అయితే కుప్పగా నిండిపోండి సబ్స్క్రైబర్స్తో పాటు. ఇంకా మంచి కంటెంట్ ఇలాగే తీసుకొస్తూనే ఉంటాను మీ అందరి కోసం. స్టే ట్యూన్.
ట్రాక్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనకు అదైతే వస్తుంది. పక్కన ఎల్లో సిగ్నల్కి వైట్ సిగ్నల్స్ చిన్న చిన్నగా. సో ఫైనల్లీ మనం సిద్దిపేటకి అయితే చేరుకుంటున్నాము. సిద్దిపేట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. చూడండి, ఇదే మన సిద్దిపేట రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి సిద్దిపేట రైల్వే స్టేషన్లో. ఈ రైల్వే స్టేషన్ యొక్క కోడ్ వచ్చేసి SIDPT. సో కొంచెం మంది అయితే ఉన్నారు హైదరాబాద్ వెళ్ళడానికి రెడీగా, ట్రైన్ కోసం వెయిటింగ్. ఇప్పటికే ట్రైన్ 1.5 అవర్ డిలే అయిపోయింది. చాలా ఆలస్యంగా నడుస్తుంది ట్రైన్. ఇదే సిద్దిపేట రైల్వే స్టేషన్. ఇదిగోండి, ఇది మనకి గూడ్స్ యార్డ్ కట్టారు. ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. మొత్తం టోటల్ 3 ప్లాట్ఫామ్లు అయితే అందుబాటులోకి ఉన్నాయి. ఈ ట్రైన్ ముందు వెళ్ళి మళ్ళీ రివర్స్ రావడానికి ప్లాట్ఫామ్ లైన్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత మళ్ళీ మనకు అక్కడ నేషనల్ హైవేలో కలుస్తుంది. ఇది సిద్దిపేట సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ సైడ్. ఫస్ట్ ప్లాట్ఫామ్ చూపిస్తాను. సో మనకి ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఇలా మనం వెళ్తే మనకి నేషనల్ హైవే వస్తుంది, హైదరాబాద్ కరీంనగర్. మనకి సిద్దిపేట నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి దాదాపుగా 7.9 కిలోమీటర్స్ రావాల్సి ఉంటుంది. ఆటో ఛార్జ్ అయితే 150 రూపీస్ సిద్దిపేట నుంచి రైల్వే స్టేషన్ రావడానికి. అలాగే బైపాస్ మన ఏదైతే డాబాలు ఉన్నాయో అక్కడి నుంచి రావాలన్నా కూడా సేమ్ అంతే ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. పర్ హెడ్ అంటే పర్ పర్సన్కి 150 రూపీస్ అన్నట్టు. మన సిద్దిపేట రైల్వే స్టేషన్ అప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు వచ్చాను, నా ఫస్ట్ ఛానల్ ఉన్నప్పుడు. ఆ ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వచ్చాను. అప్పుడు ఇదంతా రోడ్ అదంతా లేకుండే, మనకి అంత కచ్చ రోడ్ ఉంటుండే, మట్టి ఉంటుండే బాగా. ఇక్కడ మనకి కింది ఫ్లోర్కి వెళ్ళి టికెట్ తీసుకొని మళ్ళీ పైకి రావాల్సి ఉంటుంది. సిద్దిపేటలో మంది మాత్రం ఉన్నారు ఆన్ బోర్డ్ చేయడానికి. ఇంతమంది అయితే వెయిటింగ్. ఇదిగోండి టికెట్ కౌంటర్స్ అవి ఉన్నాయి, కింద కూడా టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది, ఎవరైతే నడవలేరో నడుస్తారో వాళ్ళ కోసం లిఫ్ట్. ఇదిగోండి మనకి ముంగట కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనం సిద్దిపేట అయితే ఫైనల్లీ మనం సిద్దిపేటకి అయితే చేరుకున్నాం. ప్రజెంట్ మనం ఇప్పుడు సిద్దిపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మళ్ళీ మనకి ఇదే ట్రైన్ రివర్స్ అవుతుంది సికింద్రాబాద్కి. అండ్ మీరు చూస్తున్నారు కదా అటు నేషనల్ ఇది మనకి కొంచెం ముందు వెళ్ళినాక డెడ్ ఎండ్ ఉంటుంది. అండ్ ఆ డెడ్ ఎండ్ తర్వాత మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి సిరిసిల్ల, వేములవాడ, వెడియారం, కొత్తపల్లి, కరీంనగర్, ఇంతే మనకి. ఇది మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్. ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఆగింది. మనకి అండర్ పాస్ అయితే ఉంది, మనం వెళ్ళవచ్చు. అంటే బైక్ కూడా వెళ్ళే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫైనల్లీ మనం సిద్దిపేటలో అయితే ఉన్నాము. చలో మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ మనం రిటర్న్ అవుదాం ఇక్కడ నుంచి.
వితిన్ 10-20 మినిట్స్లో మనకి ఇక్కడ డిపార్చర్ మళ్ళీ అవుట్ సైడ్ వెళ్ళడానికి ఫుట్ మనం నడిచి కూడా కిందికి వెళ్ళవచ్చు, లేదా లిఫ్ట్తోనైనా వెళ్ళవచ్చు, లేదా ఇంకొకటి మనకి ఇలా రోడ్డు విధంగా అయితే ఉంది. ఇలా మనం ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్ళచ్చు. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం కిందికి సో మనకి స్టేషన్ అనేది ప్లాట్ఫామ్ హైట్ ఉంది పైకి, అండ్ ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్లో అన్నట్టు, ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు. అండ్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి, చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి మనకి ఎగ్జిట్ అనేది వస్తుంది. మనం ఇక్కడ నుంచి అయితే కిందికి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళవచ్చు. ఇదిగోండి, నేను ఇక్కడ నుంచే నార్మల్ చూపిస్తాను. ఇది మనకి లోపలికి వెళ్ళి అటు సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళవచ్చు. ఇంకా కిందికి వెళ్ళాలి, మనకి సెకండ్ ఫ్లోర్ మీద ఉంది. సారీ, మీ అందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, క్షమించండి. సో ఇది మనకి కింద, ఇదిగోండి, ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ యొక్క భాగం. సిద్దిపేటకి అయితే వచ్చాం. అక్కడ మన రైలు అయితే ఉంది. అక్కడ ముందు మనకి డెడ్ ఎండ్. ఇదిగోండి సిద్దిపేట, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సిద్దిపేట. సో చూశారు కదా మనకి లిఫ్ట్ ఎంత క్లీన్ అండ్ నీట్ ఉందో. అసలు సిద్దిపేట ఇంత నీట్గా ఉంటుందా? ఇంత నీట్గా ఉంది స్టేషన్. మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ చాలా నీట్గా అయితే ఉంది. ఇదిగోండి, నేను మీ అందరికి చూపించాను కదా, ఇది అండర్ పాస్. మనకి నేను ఏదైతే కింద చూపించాను కదా అది అండర్ పాస్. ఇది మనకి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అటు మనకి ఏదైతే గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ చేయాల్సి ఉంటుందో అది మనకి సపరేట్ లైన్ అయితే అక్కడ ఉంది కన్స్ట్రక్షన్ చేసి. అండ్ ఇక్కడ నుంచి మీకు డెడ్ ఎండ్ కనిపిస్తుందో లేదో, ఆ డెడ్ ఎండ్కి వెళ్తే మీకు హైవే రోడ్ కనిపిస్తుంది, నేషనల్ హైవే హైదరాబాద్ కరీంనగర్. అక్కడ మనకు రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వినండి. మనకి 2 ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను మీ అందరికీ. సో మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ అయింది, డిపార్చర్ అవుతుందని. అండ్ నేను మీ అందరికీ అనౌన్స్మెంట్ కూడా పెడతాను, ఈ వీడియోలో చూడండి, ఎంజాయ్ అయితే చెయ్యండి. మన ట్రైన్ అయితే డిపార్చర్కి రెడీగా ఉంది. సిగ్నల్ అయితే ఇచ్చేసాడు మనకి. మన ట్రైన్ అయితే రిటర్న్ అవ్వబోతుంది హైదరాబాద్కి. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్కి అయితే జర్నీ చేయబోతున్నాం. మన ట్రైన్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూస్తారా? అసలు ఇంజన్ భలే ఉంటుంది బ్యాక్ సైడ్. మనం ఎలా అయితే వచ్చామో అలాగే మనకి ట్రైన్ అనేది వెళ్తుంది. ట్రైన్ మనకి ఏరోడైనమిక్ అంటే ఒక బుల్లెట్ ప్లస్ విమానం, ఈ 2 గుర్తుంచుకొని మనకి డెమో ట్రైన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్. మనకి రైలు అయితే ఇప్పుడు బయలుదేరుతుంది. ఆల్రెడీ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇది మన సిద్దిపేట రైల్వే స్టేషన్.
కొత్తపల్లి మనోహరాబాద్ కొత్తపల్లి ఈ మార్గం అయితే మనకి 151 కిలోమీటర్లు అయితే ఇచ్చారు. బట్ ఇది వచ్చేసి మనకి 167 కిలోమీటర్లు. ఇది కొత్త న్యూ రైల్వే లైన్ షార్ట్ కట్ వచ్చేసి మనకి మనోహరాబాద్ నుంచి మనకి నాచారం, గజ్వేల్, కొడకండ్ల, లకడారం, దుద్దేడ, సిద్దిపేట వరకు అయితే లైన్ పనులు పూర్తయ్యాయి. ఇక్కడ నుంచి రైళ్ల రాకపోకలు అయితే సాగిస్తున్నాయి. ఇక చిన్న లింగాపూర్, సిరిసిల్ల, వేములాడ, బోయిన్పల్లి, వేదియార, కొత్తపల్లి, కరీంనగర్కి అయితే అనుసంధానం చేయాల్సి ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడకైతే జోరుగా సిద్దిపేట నుంచి అయితే వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇక వేములవాడకి మనకి మహాశివరాత్రికి అయితే టార్గెట్ అయితే పెట్టి ఉంది 2026 వరకు వేములవాడ రైల్వే స్టేషన్ ఓపెన్ చేయాలని. అలాగే వేములవాడ నుంచి కొత్తపల్లి మనోహరాబాద్కి 2027 పూర్తి స్థాయిలో మనకి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఇక్కడ కూడా 2 పుణ్యక్షేత్రాలు అయితే కలుస్తుంది, కొమరేలి, వేములవాడ. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. హైదరాబాద్ నేషనల్ హైవే. మనోహరాబాద్ కమింగ్. మనోహరాబాద్ రైల్వే స్టేషన్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇదిగోండి నిజామాబాద్, కాచిగూడ మెయిన్ లైన్. ఇటు వెళ్తే మనకి నిజామాబాద్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇటు వస్తేనేమో మనకి మనోహరాబాద్ మీదుగా కాచిగూడకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది డబ్లింగ్ అవుతుంది, కాచిగూడ నిజామాబాద్ ఈ మార్గం అయితే డబ్లింగ్. ఇటు వెళ్తే మనకి ఇది నిజామాబాద్ రూట్. మనం ఇప్పుడు నేను ఏదైతే చేయి పెట్టి చూపిస్తున్నానో ఇది నిజామాబాద్ వెళ్తుంది.
ఇటునేమో మన ఈ లైన్ ఇది మనోహరాబాద్ అయితే వచ్చేసింది. ఇది మన హోమ్ సిగ్నల్ మనోహరాబాద్, సిద్దిపేట మనోహరాబాద్ మెయిన్ లైన్. ఇది డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే వస్తుంది మనకి. ట్రాక్స్ అనేవి ఇక్కడ నుంచి చేంజ్ అవుతాయి. ముందు నుంచి చూపెడతా చూడండి, మన ట్రైన్ కూడా ట్రాక్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి మేడ్చల్ వరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్, మేడ్చల్ నుంచి కాచిగూడ సికింద్రాబాద్ డబల్ ఎలక్ట్రిక్ లైన్. మనం మనోహరాబాద్కి అయితే ఎంటర్ తీసుకుంటున్నాం. ఈ లైన్ ఏమో ఈ లైన్ నిజామాబాద్కి వెళ్తుంది. ఈ లైన్ వచ్చిందారేమో మనకి సిద్దిపేట మెయిన్ లైన్. ఇదిగోండి మనోహరాబాద్కి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ అయితే చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ చిన్న చిన్న రైళ్ళు మాత్రమే ఆగుతాయి. లాంగ్ డిస్టెన్స్ రైళ్ళు ఎలాంటివి ఇక్కడ ఆగవు. ఇది మనోహరాబాద్ రైల్వే స్టేషన్. చూపిస్తా చూడండి ప్లాట్ఫామ్. మనోహరాబాద్ జంక్షన్ మనకి ఇక్కడ నుంచి మనకి సిద్దిపేట వెళ్ళడానికి మెయిన్ లైన్ ఉంటుంది, అండ్ నిజామాబాద్ వెళ్ళడానికి కూడా మెయిన్ లైన్. ఇక్కడ నుంచి మనకి 2 లైన్స్ అయితే అందుబాటులో ఉంటుంది. దీని తర్వాత మనకి చిన్న చిన్న 2 స్టేషన్ల తర్వాత మేడ్చల్కి అయితే ట్రైన్ వస్తుంది. ఇది మనోహరాబాద్ రైల్వే స్టేషన్. చాలా చిన్నగా ఉంటుంది రైల్వే స్టేషన్ మనోహరాబాద్. ఎంఎంటీఎస్ ఇక్కడ వరకు పొడిగిస్తే బాగుంటుంది. సో మన డెమో ట్రైన్ అయితే కొంచెం ఇంకా స్పేస్ తీసుకున్నది ప్లాట్ఫామ్కి. చలో ఇదిగో సెకండ్ ప్లాట్ఫామ్ మనోహరాబాద్. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ అన్ని సిగ్నల్స్ మాత్రం ఇక్కడ హోమ్ సిగ్నల్స్ ఉంటాయి అన్ని లైన్స్కి. అండ్ ఇటు సైడ్ నార్మల్ సిగ్నల్స్ అయితే ఉంటాయి మనకి. మనం ఏదైతే ఇప్పుడు వచ్చామో మనకి సికింద్రాబాద్ వెళ్ళడానికి అయితే నార్మల్ సిగ్నల్స్ అయితే ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ మనకి ఇలా కాచిగూడ నుంచి ఇలా కాచిగూడ కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, ఇలా వస్తే మనకి సిద్దిపేట వెళ్ళడానికి అండ్ అలాగే నిజామాబాద్ వెళ్ళడానికి అన్ని లైన్స్కి హోమ్ సిగ్నల్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ ట్రైన్ అయితే 5 minutes హాల్టింగ్ అయితే ఉంది. 5 minutes తర్వాత మనకి ఇక్కడ నుంచి బయలుదేరి ట్రైన్ సికింద్రాబాద్కి అయితే చేరుకుంటుంది. ఈ రైలు యొక్క ఇంజన్ ఇలా నడుస్తుంది అన్నట్టు. ఇది కూలింగ్ ఎయిర్. ఇది రైల్లో మోటార్ 3500 హార్స్ పవర్. సో ఇది
ఇవాళ నేను జర్నీ చేశాను కదా, మీరు అందరు ఎప్పటి నుంచో అడిగారు కాబట్టి నేను ఇవాళ జర్నీ చేశాను, చూపెట్టాను కూడా. చాలా సిద్దిపేటలో ఒక 10 మినిట్స్ ఆగి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి అయితే 10 మినిట్స్ తర్వాత రిటర్న్ అయితే అయినాము. సో ఇది ఇవాళ లేటెస్ట్ మనకి వచ్చిన అప్డేట్ రైల్వే స్టేషన్ల గురించి అండ్ సిద్దిపేట ట్రావెల్ జర్నీ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు